ఇవాళ నేను చేయబోయే కర్రీ ఎగ్స్తో కేక్ చేసి కేక్ని కర్రీలా చేద్దామని అనుకుంటున్నాను. దీని పేరు ఎగ్ కేక్ మసాలా కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. నేను దీనికి కావాల్సిన పదార్థాలు 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. తర్వాత మనకి కావాల్సింది ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. కరివేపాకు, కారం, ఆయిల్, పసుపు, ఉప్పు, కొంచెం మసాలా, చికెన్ మసాలా అయినా పర్వాలేదు, గరం మసాలా అయినా పర్వాలేదు, చింతపండు పులుసు, ఆయిల్, కర్రీకి ఆయిల్, వాటర్. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. బీట్ చేసుకున్నాక ఇందులో కొంచెం ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం కారం, దీనికి సరిపడినంత, కర్రీకి మళ్ళీ వేరేగా మనం వేసుకోవాలి. ఇది మనం కేక్ అన్నం కాబట్టి ఇది దీనికి సరిపడా వేసుకోవాలి. కొంచెం లైట్గా ఇలా కొంచెం ఆయిల్ పోసుకుంది ఇందులో, ఎందుకంటే గిన్నె మాడకుండా ఉంటుంది. దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసుకొని చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఎగ్ కదా, స్మెల్ రాకుండా ఉంటుంది. ఇది సేమ్ మన చికెన్ కర్రీలా ఉంటుందండి. ఇది బాగా బాయిల్ ఎగ్తో చేసుకునే కన్నా ఇలా చేసుకుంటే అప్పుడప్పుడు కర్రీ చాలా బాగుంటుందండి, టేస్ట్గా కూడా ఉంటుంది మనకు. దీని మీద మనం చిన్న ప్లేట్ ఏదైనా పెట్టేసుకొని పెద్ద పాత్ర లాంటివి తీసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇందులో మనం పోసుకున్నాక స్టవ్ వెలిగించుకొని స్టవ్లో ఈ కుక్కర్లో ఉన్న వాటర్ బాగా మరుగుతూ ఉంటాయి కదా, ఇది మనం ఇంట్లో పెట్టేసుకొని కేక్ అలాగే ఎలా మనం అయితే పెట్టుకుంటామో అలాగా, కానీ ఇందులో వాటర్ పోసుకున్నాం మనకి చక్కగా అది పైకి ఉంటుంది అన్నమాట.
ఉల్లిపాయలు అవి వేసుకున్నాం కదా, ఇది బాగా వేగనండి. బాగా వేగాక మనం రెడీ అయిందో లేదో చూసుకుందాం. స్పూన్తో రెడీ అయిందో లేదో చూసుకోవాలండి. మనకు కొంచెం ఉంది, ఇందులో మనం స్పూన్ తీసుకొని పొడుచుకొని చూసుకోవాలి. కొంచెం పైన తడిగా ఉంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అది కొంచెం 5 minutes కట్టేద్దాం. ఈ లోపు ఆ ఆవిరితో తీసుకొని ఇందులోనే మనం కొంచెం పసుపు సాల్ట్ వేస్తాము. ఇంకా ఉంటుంది బాగా వేసుకో. ఈ కర్రీకి సరిపడిన సాల్ట్ వేసుకోవాలండి. పసుపు కూడా వేసేసుకుంటున్నాం. మనం కలుపుకుందాం. కరివేపాకు ఉంది కదా, కరివేపాకు వేసేసుకుంటాం. తీసేసుకొని ఇలాగా మనకి కేక్ లాగా వస్తుంది. కొంచెం మనకి ఈ చివర్లో ఉంటుంది కదా, ఇలాగ మనం స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా మనం అలా అనుకోవచ్చు. దీన్ని ఇందులోనే కట్ చేసేస్తున్నాయండి. ముక్కలు వస్తుంది కేక్కి. మసాలా ఇవన్నీ చక్కగా పట్టేస్తుంది దీనికి. ప్లేట్లో తీసుకోవాలి మనం ఇవన్నీ గిన్నెలోకి. ఉల్లిపాయలు మాడిపోతూ ఉంటాయి, మనం చూసుకోవాలి. ఈ టైంలో అలాగా టమాటో వేసుకున్నాక వేసుకోవచ్చు. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కాబట్టి టమాటా కూడా వేసేసుకున్నాం. ముక్కలు వేగాలి కాబట్టి మనం మూత పెట్టుకున్నాము. మగ్గుతుంది. కొంచెం
చక్కగా వస్తుందండి. ఈ రద్దు కూడా మనం యూజ్ వేసేసుకోవచ్చు. గ్రేవీలో బాగుంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి కర్రీ. ఎప్పుడు బాయిల్డ్ ఎగ్స్తో పుల్టా అలా కన్నా ఇలా కర్రీ చేసుకుంటే దీని టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. చికెన్ కర్రీలో ఉంటుంది సేమ్. కేక్ ముక్కల్లా వస్తాయి. చాలా బాగుంటుంది. ఊరికనే కూడా పిల్లలకి ఇలా ఇవ్వచ్చు. ఎంత బాగుంటాయి. టమాటా కూడా లైట్గా మగ్గుతున్నాయి. ఇంకా కొంచెం మగ్గాలి. ఇప్పుడు మనకు బాగా గ్రేవీ అనేది బాగా వస్తుంది బయటికి. ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. దీనికి ఏం కష్టపడిపోవాల్సిన లేదు. మనం రొటీన్గా చేసుకునే కర్రీస్నే ఇలా డిఫరెంట్ వేరియేషన్లో చేసుకోవచ్చు. ఇందులో మీకు కావాలంటే కొంచెం ఏమైనా స్పైసీ మసాలాలు ఏమైనా ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను కొంచెం ఏదో తక్కువలో వేసాను మసాలాలు. దీంట్లో కొంచెం కారం కూడా వేసేసుకున్నామండి. ఆడించిన కారం అని టేస్ట్ బాగుంటుంది. మనం కొట్టిమీద ప్యాకెట్లో యూజ్ చేసే కారం కన్నా ఇందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ యూజ్ చేసుకొని కారం ఆడి మా మదర్ పంపిస్తారండి నాకు. ఒక డబ్బాతో, 1 కేజీ డబ్బాతో ఆడుకున్నప్పుడల్లా నాకు పంపిస్తుందండి. సరిపోతుంది నాకు. ఒక 2 months అలా వస్తాయి. కారం వేసుకున్నాం కదా, ఈ కారాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. రంగుకున్నాం చెంబుతో పెట్టండి. తేలి కొన్ని వాటర్ పోసుకున్నామండి. ఇది కారం వేసుకున్నాం కదా అంతా కలవడానికి. కొంచెం మళ్ళీ చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుందండి గ్రేవీ. కూరంతా రెడ్గా చక్కగా బాగుంది కదా. ఇందులో కొత్తిమీర అవి వేసుకుంటే బాగుంటుంది కానీ నా దగ్గర లేదండి. అందుకే నేను యూజ్ చేయలేదు కర్రీలో. కొత్తిమీర వేస్తే దాని ఫ్లేవర్ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చింతపండు పులుసు చూపించాను కదా మీకు ఫస్ట్లో, అది కొంచెం మనం పోసుకోవాలి. ఈ తొక్కలు లాంటివి ఏమీ రాకుండా చూసుకోవాలండి మనం. టమాటాలు, ఉల్లిపాయ అంతా చక్కగా చింతపండు పులుసుకి ఇంకా అదంతా స్ప్రెడ్ అయిపోవాలండి. కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం మరిగాక మనం ఈ ముక్కలు అందులో వేస్తాము. కొంచెం మరగాలి. ఇప్పుడు ఇది కొంచెం పులుసు మరిగిందండి. కేక్ ఉంది కదా, ఈ కేక్ ముక్కలు ఇందులో వేసేసుకున్నాం. అప్పుడు ఈ ముక్కల్లోకి పులుసు బాగా వెళ్ళిపోతుంది. చక్కగా ఇదంతా కూరకు పట్టేసుకుంటే ముక్కలకు పట్టేసి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది సేమ్ చికెన్ ఫ్లేవర్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు, కంపల్సరీ కర్రీ టేస్ట్ చేయండి.
ఇప్పుడే మనం ఇందులోని మసాలా కూడా వేసేసుకుందామండి. అంటే నేను చికెన్ మసాలా తీసుకున్నాను. మనకి ఫ్లేవర్ అంతా చికెన్ కర్రీ స్మెల్ ఆ ఫ్లేవర్ వస్తుంది, ఎక్కువ ఎగ్ ఫ్లేవర్ రాదు. ఇది మనకి రైస్లో కానీ రోటీలో కానీ మనం ఏదన్నా అప్పుడప్పుడు దోశ వేసుకుంటే దోశలో కానీ చాలా బాగుంటుందండి కర్రీ. ఈ పన్నీర్ ముక్కల్లా ఉన్నాయి చూడండి, ఇవి ఎగ్తో చేసుకున్నాము, పన్నీర్ ముక్కలు కాదు. ఈ వీడియోస్ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీరు అప్లోడ్ చేసుకోండి. తెలియని వాళ్ళకు తెలిసేలా చెప్పండి. వనజ గారికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా చక్కగా దగ్గరికి వస్తుంది చూడండి. కొంచెం మనకి ఇది అంత దగ్గరికి వచ్చేయాలి, చాలా బాగుంటుంది ఇది కర్రీ. కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం. మసాలా వేసుకున్నాం కదా, మసాలా అంతా దాన్ని పెట్టేస్తుంది ఆ కర్రీకి. అబ్జర్వ్ చేసేసుకుంటా చెరుకొని పులుసుకొని కారం ప్రతి ఇది కూడా దాన్ని ముక్క అనేది తీసేసుకుని చక్కగా పీల్చుకుంటుంది. స్పాంజ్ టైప్ ఉంటుంది అన్నమాట. మనం దీనికి అయిపోయాక కొంచెం రైస్లో మనం పెట్టుకొని అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎలా నేను చక్కగా స్పాంజ్ కేక్ ఉంటుంది కదా, సేమ్ మనకు అలా ఉంటుంది కలిపి. అది మూత పెట్టేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇది అయిపోయింది, కర్రీ ఇంకా రెడీ అయిపోయింది. కేక్ కూడా ముక్కలు చక్కగా ఎగ్ కేక్ ముక్కలు బాగా దీనికి అబ్జర్వ్ చేస్తుంది గ్రేవీ. గ్రేవీ చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంది కదా. మనం ఇది ఒక గిన్నెలో తీసేసుకున్నామండి, చిన్న స్టీల్ గిన్నెలో తీసేసుకున్నాము. స్మెల్ చక్కగా తెలుస్తుంది. చేస్తారు టేస్ట్ వేసుకున్నాం కదా, మసాలా చక్కగా చూడండి ఇవి ఎంత చక్కగా ఉన్నాయో. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అయిపోయిందండి కర్రీ. ఇది మనం పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటున్నాం. కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఏముంటే అవి యూజ్ చేసుకోవచ్చండి. ప్రత్యేకంగా అదే కావాలి ఇదే కావాలని ఏమీ లేదండి. ఎగ్ మసాలా కేక్ రెడీ అయిపోయిందండి. కేక్ ముక్కలతో కలిపి చేసుకున్నాం. ఇది చాలా డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది, అసలు చాలా బాగుంటుందండి. మీరు బాయిల్డ్ ఎగ్తో కానీ పొల్టా కూర కన్నా ఇది చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా యూజ్ చేయండి, ఇంట్లో వండండి, పిల్లలకి పెద్దలకి పెట్టండి. చాలా టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. సేమ్ చికెన్ కర్రీ లాగే ఉంటుందండి. మనం యూజ్ చేసుకుని మనం వండుకునే దీన్ని బట్టి దీని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. దీని ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్దాం. ఇది అన్నంలో కానీ రోటీలో కానీ ఇందులోనన్నా తినచ్చు. చపాతీలో కూడా చాలా టేస్టీ ఉంటుందండి ఈ కర్రీ. చూడండి చక్కగా స్పాంజ్ టైపు చక్కగా ముక్క చక్కగా విడిపోయి మనకి చికెన్లో ఎలాగా
బోన్లెస్ చికెన్ ఉంటుందో అలా ఉంటుందండి కర్రీ. చాలా బాగుంది, అన్నీ కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ అదిరిపోయిందండి, మీరు ట్రై చేయండి.